డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక 27వ డివిజన్లో గల చొదుమెళ్ల గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జేసీ దాత్రిరెడ్డి మాట్లాడుతూ డిజిటల్ రేషన్ కార్డులను చొదుమెళ్ల గ్రామంలో అందజేయడం సంతోషంగా ఉందని అన్నారు. పౌర సరఫరా శాఖలో ఇంకా మెరుగైన సేవలు ఎలా ఇవ్వాలో ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలిపారు. 6,1400 కార్డులు ఏలూరు జిల్లాలో కొత్తవి వచ్చాయని తెలిపారు. ఈ డిజిటల్ రేషన్ కార్డులో స్కాన్ చేస్తే మీరు ఏ సరుకులు తీసుకున్నారు, కార్డులో ఎంతమంది సభ్యులు ఉన్నారనే విషయం తెలుస్తుందని అన్నారు. అనంతరం బడేటి చంటి మాట్లాడుతూ 1వ తేదీ నుంచి 5వ తేదీ లోపు రేషన్ పంపిణీ జరుగుతుందని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ రేషన్ కార్డుకి ఏ సమయంలోనైనా పెట్టుకోవచ్చునని తెలిపారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 సంవత్సరాలు పూర్తయిన రోజున రేషన్ కార్డు పంపిణీ చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, ఎంఆర్ఓ గాయత్రి, నగర టౌన్ ప్రెసిడెంట్ జోడే వెంకటరత్నం, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మాజీ ఏఎంసీ చైర్మన్ పూజారి నిరంజన్, టీడీపీ నాయకులు బొద్దాని శ్రీనివాస్, 27వ డివిజన్ ఇన్ఛార్జ్ ఎడ్లపల్లి శివ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మన జాయింట్ కలెక్టర్ గారు మరి 1468 మందికి 2 చౌక డిపోలకి సంబంధించి కొత్త కార్డులు, పాత కార్డులు కానీ కొత్త కార్డులు కానీ 1468 వచ్చినాయి. అందరూ కూడా చొదుమెళ్ల గ్రామస్తులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా రాని వాళ్ళు ఉన్నా సరే అది వెంటనే చౌక డిపో ద్వారా మాకు తెలియపరిస్తే వాళ్ళకి కూడా అన్ని కూడా సదుపాయాలు చేస్తాం. మే జూన్ జూలైకి సంబంధించి మరి కొత్త కార్డులు ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి 1068 రావడం జరిగింది. ఇది నిరంతర ప్రక్రియ. మీరు ఎప్పుడైనా సరే అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రేషన్ కార్డు పెట్టుకోవచ్చు. అవన్నీ కూడా కూలంకొచ్చిందా అన్నీ కూడా వెరిఫై చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా కార్డు రావడం జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. కూటమి ప్రభుత్వం మరి ఈ రోజున మనకు అనుకోకుండా మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఫస్ట్ సార్ అయ్యి మరి 30 సంవత్సరాలు అయిన రోజున మరి ఈ కార్డులందరికీ కూడా మేము పంపిణీ చేస్తాం అనేది మాకు కూడా ఆనందంగానే ఉంది. దాని తర్వాత ఒకవేళ సరే మీకు రాలేదనుకోండి, మీరు ఎట్లాగో రేషన్కి వెళ్తారు కదా, అప్పుడు ఎఫ్టీ షాప్ లో పెట్టి ఉంటాం. మిగిలిపోయినవి ఏమైనా ఉంటే 10 రోజులు అక్కడైనా తీసుకోవచ్చు. ఇంకా అప్పటికి మీకు రాలేదంటే మళ్ళీ ఇంకొక 5 రోజులు మా సచివాలయం స్టాఫ్ మీ ఇంటికి వస్తారు. సో మొత్తం ఇట్లా ఒక 20 రోజులకి ప్లాన్ చేసుకున్నాము. మీకు రాలేదు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా చేస్తాము. మీకు ఒకవేళ ఎలాంటి ఇబ్బంది ఉన్నా డిఎస్ఓ ఆఫీస్ లో కంట్రోల్ రూమ్ ఉంది, మేము అందరం అందుబాటులోనే ఉన్నాము, సచివాలయం స్టాఫ్ కూడా ఉన్నారు. దీన్ని అందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. నన్ను ఇన్వైట్ చేసినందుకు అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఆ రేషన్ కూడా అక్రమార్గాలకు మాఫియా చేతిలోకి వెళ్లకుండా ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున ఏర్పడిన తర్వాత సూపర్ 6లో భాగంగా మరి సివిల్ సప్లై ద్వారా గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి 3 గ్యాసు సిలిండర్ డబ్బుల్ని మరి రాష్ట్ర ప్రజలకి లబ్ధిదారుల అకౌంట్లో వేసే విధంగాను, అదేవిధంగా ఈ రోజున పెన్షన్ సౌకర్యం మనం చూస్తే దేశంలో ఎక్కడా కూడా లేనటువంటి విధానం. 4,000 రూపాయలు సామాజిక భద్రత పెన్షన్ వృద్ధాప్య వితంతులకి, మరి హ్యాండిక్యాప్స్కి వస్తేవాడికి 6,000 రూపాయలు, ఎవరైనా కిడ్నీ పేషెంట్స్ కానీ ఉంటే వాళ్ళకి 10,000 రూపాయలు, అదేవిధంగా మంచం మీద నుంచి లేకుండా మంచం మీదే ఉండేటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 15,000 రూపాయలు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కానీ ఎక్కడా కూడా లేని విధానాన్ని మరి యొక్క కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క సారథ్యంలో జరుగుతూ ఉంది.